నువ్వు స్టూడెంట్ ప్రతి ఒక్కరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, అందరికీ నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అప్లికేషన్ ఏమైనా పెట్టిన రోజు నుంచి ఇంకా మన ప్రశ్న వేధిస్తుంటుంది. ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్ గా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ విషయంలో మనం కొంతమందిని తప్పు కూడా పట్టలేం. పాపం వాళ్ళకి ఆ యాంగ్జైటీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సమస్య కనబడదానంతా మొత్తం చదవాలని తప్పని స్టార్ట్ అవుతుంది. వారి దాంట్లో ఆ మెటీరియల్ లో ఏముందో, ఇంకొక మెటీరియల్ లో ఏమున్నదో అని అది చదవట్లేదే, ఇక్కడ వెనకబడిపోతానేమో, ఈ భయం వచ్చింది అని అంటే మాత్రం పెద్ద సమస్యాత్మకమవుతుంది. ఈ భయం అని కరెక్ట్ గా మేము చెప్పినటువంటి ఏరియాస్, అంటే నేను కాదు, ఫ్యాకల్టీ అనుభవంతో చెప్తాడు ఈ ప్రశ్నలు ఇక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది. క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చెప్పాడో అనేటువంటి నోట్స్ నీకు ప్రామాణికం అవుతుంది. నెంబర్ 1. నువ్వు కోచింగ్ సెంటర్ల మెటీరియల్ మీద ఆధారపడి నేను అనట్లే, ఫ్యాకల్టీ ఏం చెప్తున్నాడో గమనించు. ప్లస్ దాంతో పాటుగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, తెలుగు అకాడమీ వాళ్ళు మీకు తెలంగాణ చరిత్ర మీద ఇట్లా వేశారు. తెలుగు అకాడమీ వాళ్ళు అన్నమాట, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు రాశారు. ఇది ప్రామాణికము ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని అనుసరించి వాడు క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాడు రేపు. కాబట్టి దీంట్లో ఫ్యాకల్టీ ఏం చెప్పాడు, దీంట్లో ఏం ఉన్నది, రెండింటి మధ్య ఏం లేదు, ఏమున్నది బేరీస్ చేసుకొని నువ్వు నోట్స్ రాసుకో. ఇది అసలు శిశురైనటువంటి పద్ధతి.